ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య కోపం అదుపులో లేకపోవడం. కోపం అనేది సర్వసాధారణంగా అందరికీ వస్తూనే ఉంటుంది. అయితే కొంతమంది శాంతంగా ఉంటూ ఉంటారు, మరి కొంతమందికి విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఇలా కోపం రావడానికి కారణాలు ఏమిటంటారు? కోపం రావడం అనేది చాలా సహజం. మనిషి అన్నాక కోపం రాకుండా ఉండే అవకాశమే లేదు అది. అయితే ఏంటంటే మనసుకి 3 గుణాలు చెప్తాం. ఆయుర్వేదంలో 3 గుణాలు చెప్తారు అనమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్పి. సత్వగుణం అంటే వాళ్ళు చాలా సాధువుగా ఉంటుంటారు. మనకి దేవతల్లోనూ ఋషుల్లోనూ వాళ్ళలో కనపడే గుణం అనమాట. అంటే ఇప్పుడు మనుషుల్లో ఉండదని కాదు, ఆ మృదు స్వభావంతో ఉండే వాళ్ళందరిలోనూ సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ కోపం రాదని. తర్వాత తమో గుణం ఉంటుంది. వీళ్ళు కొంచెం మొద్దులాగా అంటే మత్తుగా పడుండే రకం. వీళ్ళకి కోపం ఉండదు, సాత్విక గుణం ఉండదు, ఏమీ ఉండదు. అది ఇంకొక రకం. అయితే రజోగుణం అని ఒకటి ఉంది. ఈ రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళలో కోపం ఎక్కువగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా మీరు ఇప్పుడు అంటున్నారు కదా కొంతమందిలో ఎక్కువగా ఉంటుందని. ఈ రజోగుణం అంటే ఇది జన్మతహా వస్తాయి లక్షణాలన్నీ. ప్రకృతి, వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అనేవి ఎలా అయితే పుట్టుకతో వస్తాయో ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం కూడా పుట్టుకతో వస్తుంటాయి. ఆ తర్వాత కొన్ని మనం ట్రైనింగ్లో మార్చుకోవచ్చు అవకాశం ఉన్నటువంటివి ఇవి. అందులో ఈ రజోగుణం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కోపం బాగా ఎక్కువగా వస్తుంది. డాక్టర్ గారు, మరి ఈ అతి కోపం ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందండి? కోపం ఉన్న వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఎదుటి వాళ్ళ మీద గట్టిగా అరిచేసి ఏదో చేసేసి మేము విజయం సాధించామనుకుంటారు. కానీ నిజానికి జరిగేది ఏంటంటే కోపంతో అరిచే వాళ్ళందరికీ వాళ్ళు విజయం సాధించడం కాదు, వాళ్ళ శరీరం మీద అనారోగ్యాన్ని వాళ్ళు తెచ్చుకుని వాళ్ళే పరాజయం పొందినట్టు లెక్క అనమాట. ఎందుకంటే ఈ కోపంగా ఉన్నప్పుడు గుండె ఎంత వేగంగా కొట్టుకోవాలో అంత వేగంగానే ఉండాలి. అయితే అదేంటంటే 72 నుంచి 80 సార్లు వరకు కొట్టుకోవడం సహజంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా కోపం వచ్చినప్పుడు ఈ 80 సార్లు కొట్టుకునేది 90 సార్లు 100 సార్లు బాగా పెరిగిపోతూ ఉంటుంది. అది గుండెకి హానిని కలిగిస్తుంది. అలాగే ఈ కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మన శ్వాస తీసుకునేటువంటి వేగం కూడా బాగా పెరిగిపోతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే శరీరంలో ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ అని 2 రకాల హార్మోన్లు ఉంటాయి. ఈ కోపం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ హార్మోన్లు బాగా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి ఎక్కువగా ఉత్పత్తి అవడం శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలని సంకోచింపచేయటం, తర్వాత అక్కర్లేని కొన్ని పదార్థాలు విడుదలయ్యి హాని చేసేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఇలా అతి కోపం, అతి ఒత్తిడి తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా గుండె జబ్బులు కానీ, లేకపోతే కిడ్నీ సమస్యలు కానీ, రక్తపోటు పెరగటము, తర్వాత జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలకి ఈ కోపం అన్నది కారణం అవుతుంది. కొంచెం కోపం అనిపించగానే కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఒక 2-3 శ్వాసలు తీసుకుని వదిలినట్టయితే కూడా, ఎందుకంటే కోపం వచ్చి రాగానే ఆ ఎడ్రినాలిన్ అని చెప్పాను కదా, అది బాగా విడుదలైపోయి బాగా అరిచేసే వరకు మనం కంట్రోల్ చేసుకోలేనట్టుగా అయిపోతుంటుంది. అలా కాకుండా 2-3 దీర్ఘ శ్వాసలు తీసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నట్టయితే ఒక్క క్షణం ఇది వెంటనే ఆ ఎక్కువగా సెక్రెట్ అయినటువంటి ఆ హార్మోన్స్ అదుపులోకి వచ్చి కోపం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆహార పరంగా ఏంటంటే కొంచెం కారాలు, మసాలాలు, తర్వాత మాంసాహారం ఇవి ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఈ రజోగుణం ఎక్కువయ్యి తద్వారా కోపం ఎక్కువైనందుకు అవకాశం ఉంది. కనుక కారము, తర్వాత ఈ మసాలాలు అవి తగ్గించుకొని సాత్విక ఆహారం అంటే తేలిగ్గా అరిగేటువంటి ఆకుకూరలు, కాయగూరలు, మజ్జిగ, పళ్ళు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఆహారం నుంచి ఈ రజోగుణాన్ని దాని ద్వారా వచ్చేటువంటి కోపాన్ని కూడా అదుపులో పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ కోపం ఎక్కువగా వచ్చే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం తయారీ విధానం వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటువంటి ఔషధానికి మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక బ్రాహ్మి. ఈ బ్రాహ్మిని మూలిక మొత్తాన్ని వాడుకోవచ్చు. అంటే ఆకులు, కాండము, వేర్లు అన్నింటినీ కలిపి వాడుకోవచ్చు. దీన్ని నీడలో ఆరబెట్టుకుని చూర్ణం చేసుకుని వాడుకోవాలి. ఈ బ్రాహ్మికి అంటే మనసు అంటే మెదడు కిందే లెక్క. ఈ మెదడుని ప్రశాంతంగా ఉంచేటువంటి ఒక గుణం ఉంది కనుక కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి బ్రాహ్మి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రాహ్మి చూర్ణాన్ని సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. ఇప్పుడు మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక గుడూచి. గుడూచిని తిప్పతీగ అంటాము. ఈ తీగ మొత్తాన్ని ఈ నీడలో ఆరబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకుని వాడుకోవాలి. గుడూచిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే ఇది వాత దోషాన్ని, పిత్త దోషాన్ని రెండింటిని అదుపులో పెట్టి తద్వారా రజోగుణం అంటే కోపం రావడానికి కారణమైనటువంటి గుణాన్ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. ఈ గుడూచి చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. మన తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక సొంఠి.
సొంటిని కొద్దిగా నేతిలో వేయించి చూర్ణం చేసి తీసుకోవాలి. ఈ సొంటికి ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఔషధం శరీరానికి బాగా వంటబట్టేటట్టుగా చేసేటువంటి గుణం ఉంది. ఈ సొంటి చూర్ణాన్ని సుమారుగా 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. తర్వాత తీసుకునేటువంటి మూలిక సోంపు. సోంపు కూడా మానసిక ప్రశాంతతకి ఉపయోగపడుతుంది. అలాగే తీసుకున్నటువంటి ఔషధం ఒంటికి వంట పట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ సోంపుని మెత్త చూర్ణం చేసుకుని ఉంచుకుని దాన్ని సుమారుగా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత మూలిక జీలకర్ర. ఈ జీలకర్ర కూడా మనసును ప్రశాంతంగా ఉంచేందుకు, అక్కర్లేని స్రావాలు స్రవించకుండా ఉండేటట్టు చేసేందుకు కూడా సహాయపడుతుంది. జీలకర్రను కొద్దిగా వేయించి చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. తరువాత మూలిక దాల్చిన చెక్క. దాల్చిన చెక్కకి మనసును ప్రశాంతంగా ఉంచేటువంటి గుణం ఉంది. ఈ కోపం అది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే నిద్ర కూడా బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అటువంటప్పుడు ఈ దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా ఈ మందులు మనం చేర్చినట్టయితే ప్రశాంతంగా నిద్ర పట్టడము, అలాగే కోపానికి కారణమైనటువంటి అనవసరమైనటువంటి స్రావాలు లేకుండా ఉండేటట్టుగా చేయడం కూడా ఈ దాల్చిన చెక్క ద్వారా మనం పొందగలుగుతాం. దాల్చిన చెక్క చూర్ణాన్ని సుమారుగా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణం మాత్రం తీసుకుందాం. ఇప్పుడు ఈ చూర్ణాలన్నీ మనకు సిద్ధంగా ఉన్నాయి కదా, వీటిని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చూర్ణాన్ని ఒక గాజు సీసాలో పోసుకుని భద్రపరచుకోవాలి. ఇది ఎలా ఉపయోగించుకోవాలంటే ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 1/2 చెంచా నుంచి 1 చెంచాడు వరకు, చిన్నపిల్లలైతే కనుక 1/2 చెంచాడు, పెద్దవాళ్ళైతే కనుక 1 చెంచాడు చూర్ణాన్ని 1 కప్పు నీళ్లు మరిగించి ఆ నీళ్ళలో ఈ చూర్ణాన్ని వేసి టీ కాచినట్టుగా కాచుకొని దానికి కొద్దిగా తేనె కలుపుకుని నిత్యం తీసుకుంటూ ఉండాలి. అసలు కోపం రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు కనుక ప్రతి వాళ్ళు ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. మీరంతా కూడా ఈ ఔషధ చూర్ణాన్ని తయారు చేసి ఉంచుకుని నిత్యం ఈ టీలాగా కాచుకుని ఈ ఔషధాన్ని తీసుకుంటున్నట్టయితే కనుక మీ కోపాన్ని అదుపులో పెట్టుకుని హాయిగా ఆనందంగా ఉండొచ్చు.